వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధించగలం. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన. ఆరోగ్యశ్రీ 5 ఏళ్ల పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. సంబల్లో హోలీ, పారామిలిటరీ బలగాల ఫ్లాగ్ మార్చ్. తెలంగాణ సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకోవాలి, లేదంటే తిరుమలలో తేల్చుకుంటాం ఎంపీ రఘునందన్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోరఖ్పూర్లో నిర్వహించిన హోలీ పండుగ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ధర్మం ఉన్న చోట విజయం ఉంటుందనే నినాదమే సనాతన ధర్మం. భారతీయులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే భారతదేశ అభివృద్ధి చెందుతుంది. భారతదేశం ఐక్యంగా ఉంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా దేశాభివృద్ధిని ఆపలేదు అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ రూల్స్ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. క్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వయసు పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇదివరకు 3 ఏళ్ల వయసు ఉండగా ఇప్పుడు దాన్ని 5 ఏళ్లకు పెంచుతూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ కర్ణన్ వెల్లడించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ కర్ణన్ ఒక సర్క్యులర్ను కూడా జారీ చేశారు. ఈ సర్జరీ వల్ల వినికిడి సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలగకపోవచ్చు, కానీ కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఈ సర్జరీకి ప్రైవేట్ ఆసుపత్రులు అయితే సగటున 6 నుంచి 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఈఎన్టీ వైద్యులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ సంబల్లో హోలీ వేడుకలు 46 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. హిందువులు వీధులన్నీ తిరుగుతూ రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆలయాలకు వెళ్లి భజనల్లో పాల్గొంటున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో ప్రభుత్వం ఇక్కడ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. పారామిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. మొత్తం ఊరును 8 సెక్టార్లుగా విభజించి డ్రోన్ల సాయంతో అనుక్షణం పహారా కాస్తున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోకపోవడం లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతినిచ్చిందే కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటోంది అన్నారు. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలి అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈ రోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే, తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్, మా ఉత్తరాలని హానర్ చేయాలి, మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, దర్శనాలు ఇప్పించాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది. దీన్ని హానర్ చేస్తే మరి చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డూ. థ్యాంక్ యూ. భగవంతుని సమక్షం లోపల ఇంతకంటే ఎక్కువ అప్పీల్ చేయాల్సింది ఏం లేదు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి. ఈఓ అండ్ ద టీటీడీ బోర్డ్ చైర్మన్ హాస్ టు రెస్పాండ్ ఆన్ దిస్. చూసారుగా ఈ విభాగంలో బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.